భారతదేశ అతిపెద్ద సినిమా ప్రాజెక్టులో ఒకటైనటువంటి రామాయణ మూవీని అంతర్జాతీయ వేదిక పైన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారనే రూమర్ అయితే వినిపిస్తుంది. ఇక కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఊరిస్తాయి. ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అలాంటి వాటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ లోని రామాయణ మూవీ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా విడుదలైన గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలనే పెంచేశాయి. అయితే ఈ సినిమాని భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. అలాంటి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురించి తాజాగా ఒక క్రేజీ రూమర్ వినిపిస్తుంది. ఆ ట్రైలర్ ని ఆ రోజే విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ రామాయణ ట్రైలర్ ఎప్పుడు విడుదల కాబోతుంది? డీటెయిల్ లో వినిపిస్తున్న ఆ రూమర్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. భారతదేశ అతిపెద్ద సినిమా ప్రాజెక్ట్ లో ఒకటైనటువంటి రామాయణ మూవీని అంతర్జాతీయ వేదిక పైన ట్రైలర్ రిలీజ్ అయిపోతున్నారని రూమర్ వినిపిస్తుంది. అయితే రామాయణ ట్రైలర్ ని కామిన్ ఖాన్ వేదికగా 2026 జూలైలో విడుదల చేయబోతున్నట్లు బీటౌన్ లో ఒక క్రేజీ రూమర్ అయితే వైరల్ అయిపోతుంది. అయితే రామాయణ ట్రైలర్ ని అక్కడే స్పెషల్ గా విడుదల చేయడానికి స్పెషల్ రీజన్ కూడా ఉంది. అంతర్జాతీయ లెవెల్లో గుర్తింపు సంపాదించిన కామిక్ ఖాన్ ఈవెంట్ లో సినిమాలు ప్రదర్శించినా లేదా ట్రైలర్ రిలీజ్ చేసినా కూడా అంతర్జాతీయంగా వాటికి పేరు వస్తుంది. అంతర్జాతీయ మీడియా నుంచి ఒక మంచి కవరేజ్ లభించడం వల్ల ఇక్కడ ప్రదర్శించే సినిమాలపై ప్రపంచ లెవెల్లో గుర్తింపు లభిస్తాయి. ఇక అందుకే ఇలాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్యక్రమంలో రామాయణ ట్రైలర్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా నిర్మాతలు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ఇది ఒక సరైన వేదిక అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక అందుకే అంతర్జాతీయ వేదిక అయినటువంటి కామిక్ ఖాన్ ఈవెంట్ లో ఈ రామాయణ మూవీ ట్రైలర్ ని వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి అయితే రామాయణ మూవీకి నిర్మాతగా చేస్తున్న నమిత్ మల్హోత్రా సంస్థ అనేక ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి హాలీవుడ్ సినిమాల విఎఫ్ఎక్స్ కి వర్క్ చేశారు. అలా ఆ సినిమాలు చాలా వరకు కామిక్ ఖాన్ లో ప్రదర్శించబడ్డాయి. అందుకే నమిత్ మల్హోత్రా మరియు అతని సంస్థ కామిక్ ఖాన్ ఈవెంట్ లో రామాయణ ట్రైలర్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ కామిక్ ఖాన్ ఈవెంట్ లో గతేడాది విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కల్కి 2898 AD సినిమా టైటిల్ ని ఆవిష్కరించారు. అలా కామిక్ ఖాన్ ఈవెంట్ లో ఆవిష్కరించిన కల్కి 2898 AD మూవీకి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దాంతో ఈ సినిమాకి అంతర్జాతీయ లెవెల్లో గుర్తింపు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. ఇక రీసెంట్ గా ఈ దారిలోనే రామాయణ మూవీ నిర్మాతలు కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రామాయణ మూవీ ట్రైలర్ ని కామిక్ ఖాన్ ఈవెంట్ లో ప్రదర్శిస్తే ఇది అంతర్జాతీయ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని సృష్టించి రామాయణ మూవీకి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. మరి కామిక్ ఖాన్ ఈవెంట్ లో రామాయణ ట్రైలర్ ని నిజంగానే విడుదల చేయబోతున్నారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక రామాయణ మూవీ విషయానికి వస్తే నితేష్ తివారీ డైరెక్షన్ లో సాయి పల్లవి, రణబీర్ కపూర్లు సీతారాములుగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ రామాయణ మూవీని డైరెక్టర్ 2 పార్ట్స్ గా చిత్రీకరిస్తున్నారు. మొదటి పార్ట్ వచ్చే ఏడాది అనగా 2026 దీపావళి సందర్భంగా విడుదలవుతుంది. ఇక రెండో పార్ట్ 2027 దీపావళికి విడుదల కాబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.